హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగస్వి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి అశ్విని దత్. ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది. అదే స్థాయిలో కలెక్షన్ అయితే రాబట్టబోతుంది అనమాట. ఓవర్సీస్లో సెలెక్టెడ్గా కొన్ని లొకేషన్లో అడ్వాన్స్ బుకింగ్ను ఓపెన్ చేయగా హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుందట. ఒకే ఒక్క రోజు 5,000 వరకు ఫ్రీ సేల్స్ జరిగిందంటే ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్లో ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. ఇక దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ డే కలెక్షన్ పరంగా చూస్తే ఊచకోత అనే పదం తక్కువేమో అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఈ చిత్రం రిలీజ్కి ఇంకా 15 రోజులు మిగిలి ఉండగానే $1 మిలియన్ పైగానే ఫ్రీ సేల్స్ జరిగిందట. $1 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారంగా చూస్తే 8.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట. ఇంకా 15 రోజులు మిగిలి ఉండగానే ఇక ఈ మూవీ రిలీజ్ టైంకి దగ్గరకు వచ్చేసరికి $3 మిలియన్ పైగానే ఓవర్సీస్లో కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ రేంజ్లో కలెక్షన్ అయితే రాబట్టడం ఖాయమన్నమాట. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఇక్కడ టికెట్ రేట్స్ అలాగే షోల విషయంలో బెనిఫిట్ షో కానీ ఇంకా ముందుగానే షోల విషయంలో నిర్మాత అశ్విని దత్తు ఎలా అనుకుంటే తన అభిరుచులకు అనుగుణంగానే గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. ఏపీ సీఎం గారితో చాలా దగ్గర సంబంధాలు ఉంది నిర్మాతకి. అందువలన టికెట్ రేట్స్ అలాగే షోల పర్మిషన్ విషయంలో ఎలాంటి డోకా ఉండదన్నమాట. దీని ప్రకారంగా చూస్తే కలెక్షన్ బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. ఆల్రెడీ ఒక ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఇది బిజినెస్ కోసమే రిలీజ్ చేసినట్లుగా ఉందన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది ట్రైలర్. ఈ ట్రైలర్ని బట్టి కూడా అడ్వాన్స్ బుకింగ్ భారీ స్థాయిలో జరిగింది అనమాట. మరొక ట్రైలర్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. సినిమా 4-5 రోజులు ముందుగానే మరొక ట్రైలర్ని కూడా రిలీజ్ చేస్తారన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. వీటికి అన్నిటిని బట్టి చూస్తే హైప్ని బట్టి ఈ అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్లో జరుగుతున్న వాటిని బట్టి చూస్తే ఫస్ట్ డే బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని రికార్డులు కూడా బ్రేక్ అయిపోవడం ఖాయం అన్నమాట. ఆ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ జరగబోతుంది. మరి చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో కల్కి మూవీ. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.